హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఇవాళ బెంగుళూరులోని అగరాలో ఉన్న శ్రీ జగన్నాథ టెంపుల్‌కి వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా బావుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఈ టెంపుల్ తర్వాత ఇంకో 2 ప్లేసెస్‌ని కవర్ చేశాను వన్ డే ట్రిప్‌లో. ఆ ప్లేసెస్ వచ్చి ఒకటి శ్రీ బనశంకరి దేవి అమ్మ టెంపుల్, ఇంకోటి లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్. ఈ 2 ప్లేసెస్‌ని వీడియో ఎండ్ క్రెడిట్స్‌లో ఇచ్చాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో లింక్స్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. వన్ డే ట్రిప్‌లో దగ్గరున్న లొకేషన్స్‌ని ఎలా కవర్ చేయాలి అని. ఇంక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగరా బస్ స్టాప్‌కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఈ శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఉంది. అడ్రెస్ అయితే క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను చూడండి. ఇది టెంపుల్ ఒక మెయిన్ ఎంట్రీ. ఎంట్రీ ఫీజ్ ఏం లేదు, ఫ్రీ. అలాగే రైట్ సైడ్‌లో చెప్పల్ స్టాండ్ అండ్ పూజ స్టోర్స్ అయితే ఉన్నాయి. చెప్పల్ స్టాండ్ ఆల్సో ఫ్రీ. నేను నాన్ వీకెండ్ అండ్ అరౌండ్ 11:30 ఏఎంకి టెంపుల్‌కొచ్చాను. తక్కువ మంది క్రౌడ్‌తో చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఈ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్‌కి రిప్లికా లాగా ఉంటుంది. సేమ్ అలాగే ఈ మెయిన్ టెంపుల్ లోపల శ్రీ బాలభద్ర, శ్రీమత్ సుభద్ర, శ్రీ జగన్నాథ స్వామి ఉంటారు. అలాగే లోపల ఫోటోస్ అయితే నాట్ అలౌడ్. నేను బయట నుంచే తీశాను. అవి మాత్రమే వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్. సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్‌కి మ్యాచ్ చేసేలాగా డిజైన్ చేశారు. చుట్టూ చెట్లతో ఎంతో పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. నేనైతే ఈ టెంపుల్‌ని మీరు మార్నింగే చూడాలని రికమెండ్ చేశాను. క్రౌడ్ తక్కువ ఉన్న టైంలో పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మొత్తం నీట్‌గా చూడొచ్చు టెంపుల్ ఆర్కిటెక్చర్‌ని ఏ హడావిడి లేకుండా. అలాగే ఈ మెయిన్ టెంపుల్‌తో పాటు కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఈ ప్లేస్‌లో ఉన్నాయి. బిమలా టెంపుల్, శివాలయం, హనుమాన్ టెంపుల్ అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంతటితో ఈ జగన్నాథ్ టెంపుల్ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ బనశంకరి దేవి అమ్మ టెంపుల్ అండ్ లాల్‌బాగ్ అయితే కవర్ చేశాను వన్ డే ట్రిప్‌లో. అదైతే వీడియో ఎండ్ క్రెడిట్స్‌లో అయితే ఇచ్చాను చూడండి తప్పకుండా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.